ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డ్యూ టు అది అన్‌ఫార్చునేట్ రీజన్స్ అసలా క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది అసలు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని వచ్చింది. లో అంతా పాజిటివ్గా అయిపోతుంది అని అనుకున్న టైంలో వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. చిన్న ప్రాబ్లం కాదు, యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లమే. ఏమైందంటే మా హస్బెండ్ సర్నేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మిస్సింగ్ అనమాట. అంటే మీరు అనుకోవచ్చు టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలి కదా అని. మేము చాలాసార్లు చెక్ చేసాము. అంటే తనకేమి టికెట్స్ బుక్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. తను ఆఫీస్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా పేటిఎంలో బుక్ చేసాం మేము. వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఫ్లైట్స్లోనే వెళ్ళొచ్చేవారు మీటింగ్స్కి వాటికి. సో పేటిఎం త్రూ బుక్ చేసాం. అందులో ఆల్రెడీ నేమ్ అలానే ఉంటుంది, సత్యమూర్తి కంబేటి అని చెప్పేసి. నాకు తెలిసి పేటిఎం ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మరి చేంజ్ చేయడానికి అవ్వదు. యాక్చువల్గా బుక్ చేస్తున్నప్పుడు ఏమైందంటే పేటిఎంలోని మా అందరి 4 మెంబర్స్, 2 అడల్ట్ 1 చైల్డ్ 1 ఇన్ఫాంట్ అని పెట్టుకుంటే బుక్ చేసే ప్రతి టైంలోని ఇన్ఫాంట్ నేమ్ మిస్ అయ్యేది, పాప నేమ్ మిస్ అయిపోయేది. సో మేము అది చెక్ చేసేవాళ్ళం. మళ్ళీ ఎక్కువ సార్లు రిపీట్ చేశాను. అంటే రేట్లు ఏమైనా తగ్గుతాయా, డిస్కౌంట్స్ వస్తాయని డైలీ చూసి బుక్ చేసేవన్నమాట. లాస్ట్ వరకు వెళ్ళి ఎంత పడుతుంది, ఇవాళ ఎంత పడుతుంది, అంత పడుతుంది అంటే రేట్ పెరిగిపోయింది అనమాట. సో ఇలా కాదని చెప్పేసి ఒకసారి ప్రైస్ అయితే 1000 అంత తగ్గిందని చెప్పేసి ఆ రోజు బుక్ చేశాను. కింద మళ్ళీ డిజాలాష్కా నేమ్, పాప నేమ్ మీద ఫోకస్ చేసాం మేము. అంటే ఎప్పుడు అదే మిస్ అవుతుంది కాబట్టి పాప నేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. చూసుకుని నేమ్ ఫోకస్ చేసాము. మా నేమ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, బాబుది నాది ఒకేలా ఉంది. నాది కరుణమేరి కంబేటి అని పెట్టాము, కానీ నాది యాక్చువల్లీ ఆధార్లో కంబేటి కరుణమేరి అని ఉంటుంది. వీళ్ళకి మాత్రం సర్నేమ్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. వాళ్ళ డాడీది అలా ఉంటుంది. సో పిల్లలిద్దరిది కూడా తను అలాగే పెట్టించుకున్నారు. సో మేమేంటంటే ఎవరు ఏంటది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. అడిగితే 4 days తర్వాత చెక్ చేసుకున్నాం. ప్రింట్ తీద్దామని చూస్తే దాంట్లో నేమ్ లేదు. ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాట్ జీపీటీని అడిగితే పెద్ద ప్రాబ్లం అవ్వదు, ఎయిర్లైన్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వండి, మారుస్తారని అన్నారన్నమాట. సో వెంటనే ఎయిర్లైన్స్కి నువ్వు కాల్ చేసి అడిగితేనేమో ఒక లెటర్ అయితే ప్రాబ్లం లేదంట, వాళ్ళు అడ్జస్ట్ చేస్తారంట. అంటే సర్నేమ్లోని ఏదైనా ఒక లెటర్ తప్పు పడితే ప్రాబ్లమే లేదు, 1-2 లెటర్స్. అందులో మాకు తెలిసిన కజిన్ కూడా ఉంటే తను అక్కడే వర్క్ చేస్తుంటే ఎయిర్పోర్ట్లో తన్ని కూడా అడిగాము. 1-2 లెటర్స్ అయితే ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇక కంప్లీట్గా సర్ నేమే మిస్సింగ్, కానీ సర్ నేమే ఇంపార్టెంట్ కదా చాలా. సో అందుకనే అలౌ చేయరంట ట్రావెల్ అనేది. సో నేమ్ మార్చడానికి కూడా అవదంట. ఇండిగోకి అడిగాము, పోనీ యాడ్ చేస్తారా, ఎక్స్ట్రా పే చేస్తాము అని కూడా రిక్వెస్ట్ చేసాం. అలా కూడా ఉండదు, మళ్ళా క్యాన్సిల్ చేసి బుక్ చేసుకోమని చెప్పారు. అప్పుడు నాకు ట్రావెల్ ఏజెంట్ తెలుసు, ఈశ్వర్ అని చెప్పేసి. మాకు ఎప్పుడు ట్రైన్ టికెట్స్ అవి బుక్ చేస్తుంటాడు తను అడిగితే అన్న అవ్వదన్న, చాలా ట్రై చేశాను. తను కూడా ట్రై చేశాడు, కస్టమర్ కేర్తో మాట్లాడాడు, నేను మాట్లాడాను, కానీ అవ్వలేదు. అయితే తను సలహా ఇచ్చాడు, అన్న మొత్తం క్యాన్సిల్ చేయకు, నేనైతే లక్కీగా ఎయిట్ పెట్టానంటే ఫుల్ రిఫండ్, అంటే క్యాన్సిల్ అయితే ఫుల్ రిఫండ్ వచ్చే ఆప్షన్ పెట్టుకున్నాం, లేదంటే మొత్తం పోతుంది. అది కొంచెం ఎక్స్ట్రా అయింది కదా, దానికి ఫుల్ రిఫండ్ కి ఎంత పే చేసాం? దానికి యాక్చువల్గా 6000-8000 ఎంత అయింది ఎక్స్ట్రా, కానీ ఫుల్ రిఫండ్ పెట్టుకున్నాం. ఎందుకంటే 1 month గ్యాప్ ఉంది కదా, ఒకవేళ ఏదైనా జరగచ్చు, డ్రాప్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు, అదంతా వేరే విషయం. కానీ ఎప్పుడు పిల్లలతో వెళ్తున్నప్పుడు కాబట్టి ఫుల్ రీఫండ్ అనేది పెట్టుకున్నాం. క్యాన్సిలేషన్ అయితే పోయిందని చెప్పేసి చెప్పాడంటే నీ ఒక్కడిదే క్యాన్సిల్ చేయన్నా అని చెప్తే నేను ఒక్కడిదే క్యాన్సిల్ చేసుకున్నాను. క్యాన్సిలేషన్ ఛార్జెస్ మళ్ళీ రీబుకింగ్ టైంలోని 7000 ఉన్న ఫ్లైట్ 9000 అయిపోయింది, ప్లస్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని చాలా ఎక్కువ అయిపోయింది. యాక్చువల్లీ మొబైల్లోని కానీ ల్యాప్టాప్లో కానీ ఒకసారి చూస్తున్నప్పుడు ఒకలా చూపించేది, ఇంకోసారి చూస్తున్నప్పుడు ఇంకోలా చూపించేది. మరి మేబీ ఎక్కువగా చెక్ చేయడం వల్ల ఏంటో, మరి అది టెక్నికల్ ఏంటో మరి మాకైతే తెలియదు. సారీ, చాలా మందికి తెలిసే ఉంటుంది రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి. అయితే ఎక్స్ట్రా అయింది. ఎందుకు అయింది అంటే ఇంకో ప్రాబ్లం, వీళ్ళు ఒక దగ్గర ఉంటారు, నేను ఒక దగ్గర ఉంటాను, సపరేట్ నాదో పిఎన్ఆర్ తిందో పిఎన్ఆర్. సో దానివల్ల నేను మళ్ళీ సీట్స్ అవి సపరేట్గా బుక్ చేసుకున్నాను. అదే సపరేట్ నేను సీటు విండో సీట్ బుక్ చేసుకున్నాను. వీళ్ళది మళ్ళీ మార్చడం చూస్తే అది చేయడానికి అవ్వదంట. వాళ్ళకి ఎయిర్ ఇండియా వీళ్ళకి కాల్ చేస్తే లేదు సార్ ఆ టైంలో వెబ్ చెక్ ఇన్ చేసే టైంలో అవుతుంది, లేదు అది ఇది అని బోల్ హెడ్ఏక్ అనమాట. నాకైతే చిరాకు వచ్చింది. సపరేట్ అయిపోతే పాప
అందులో బాబుకి ఫస్ట్ టైం కొంచెం వాడు భయపడతాడు. నాకు ఓకే, అంత భయం ఏం లేదు, ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వచ్చాం కాబట్టి. కానీ పాపకి ఫస్ట్ టైం. వీళ్ళిద్దరిని నేను ఎక్కడ హ్యాండిల్ చేయగలను ఇతను లేకుండా పక్కన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీద్దాము ఫ్లైట్లో చక్కగా అనేసి ఎవరైనా అలాగే అనుకుంటాం కదా, ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండాలని చెప్పేసి. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు అని అనుకుంటే వాళ్ళేమో ఎవరినైనా అడ్జస్ట్ చేసుకోండి, ఎవరినైనా అడిగి అలా కూర్చోండి అంటే ఇది ఏమన్నా సినిమా హాల్లో సీటా, ఎవరినైనా అడిగి కూర్చోడానికి బస్సులో లాగా అని అనుకున్నాం అనమాట. అలాగా అప్పుడు అదే ఇంకా అలా చేసాము. ఎక్స్ట్రా అయితే మొత్తం 60,000 అయింది ఇప్పటికి. మళ్ళీ ఎక్స్ట్రా ఎంత పే చేసాం కరెక్ట్గా 10,000 9,000 చేంజ్ అయింది. సో అప్పుడు మాకు మళ్ళీ ఒకే దగ్గర సీటింగ్ కోసం, తర్వాత ఏంటి దీనికి మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసి బుక్ చేయడానికి అన్ని కలిపి మాకు ఎక్స్ట్రా ఇంకో 10,000 దాకా అయిపోయింది అనమాట. నాకు యాక్చువల్గా క్యాన్సిల్ చేసేద్దాం అనిపించింది, అంత చిరాగ్గా. లేదు కర్ణ అనేది అలాగా అయింది కదా, మనం అక్కడ బుక్ చేసుకున్నాము, అక్కడ కూడా అన్ని మాట్లాడేసుకున్నాం అన్నమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి, మనం అక్కడ స్టే చేయడానికి అక్కడ ఏం చూడాలి, అక్కడ అన్ని ఇవి కదా ఏంటి ఫెరీస్ లోనే వెళ్ళాలి. సో అవన్నీ ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట. మనం అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని బుక్ చేసుకుందాం అంటే అవ్వదు. సో అవన్నీ మేము చాలా వీడియోస్ చూసాము, చాలా మందిని అడిగాము, అక్కడ కాల్ చేసి కూడా అడిగాము అనమాట. సో వాళ్ళైతే చెప్పారు, దాన్ని బట్టి మేము ముందుగా బుక్ చేసేసుకున్నాం అన్నిని. మెయిన్ ఏంటంటే బాబుతో వెళ్తున్నాం, బాబు పాప ఇద్దరు ఉన్నాం, వాళ్ళకి ఎంత కంఫర్ట్గా తీసుకెళ్ళి ఎంత కంఫర్ట్గా తీసుకొచ్చేయాలి, ఎక్కువ ఇబ్బంది పడకూడదు కదా. ఒకరు ఇద్దరు అంటే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవచ్చు, వీళ్ళతో అలా కాదు కదా. అందుకని చెప్పి ఫోకస్ చేసాం అనమాట. చూస్తేనేమో అక్కడ అన్నీ బుక్ అయిపోయినాయి, ప్రతి డే ప్లాన్ చేసేసుకున్నాము. ఇక్కడేమొచ్చి ఇలా అయ్యింది. ఇంకా దాన్ని క్యాన్సిల్ చేద్దామంటే పోయిందిలో ఒక 10,000 కదా, ఇంత పెద్ద ట్రిప్లో 10,000 ఏమి కాదు అని చెప్పేసి ఇంకా పేటిఎం వాడికి చాలా మెయిల్స్ పెట్టాము. స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను. పెడితేనేమో మా 0.00% ఎర్రర్ ఉండదు సార్, అలా ఉండదు అది ఇది అని చెప్పాడు. సరేలే బాబు నీకో దన్నం అని చెప్పేసి వదిలేసి నేను. సో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు క్లియర్గా చూసుకోండి లేదా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇలా రిపీట్ కాకూడదు. ఎందుకంటే మనం పోయిందిలే డబ్బులు అని చెప్పేసి మనం మళ్ళీ బుక్ చేసుకుంటాము, కానీ ఎందుకు చేసుకోవాలి, మన మిస్టేక్ ఏం లేనప్పుడు. కానీ ఇది ఫస్ట్, నేను మరీ చెప్తున్నా, ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఇతను 7-8 ఇయర్స్ నుంచి అదే నేమ్తో అలానే ట్రావెల్ చేస్తున్నారు. ఒకసారి పాప నేమ్ మిస్ అయిపోయేది, ఒకసారి ఇనిషియల్ తప్పు వచ్చేది. అసలు ఎందుకు అలాగ అయిందో మాకైతే. సో ఇవన్నీ ఒక ట్విస్ట్ అనుకుంటే సడన్గా ఒక రోజు మెసేజ్ వచ్చింది, చాలా అయిందనమాట. బుక్ చేసుకున్న తర్వాత 1 week 2 weeks తర్వాత మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది డ్యూ టు నాన్ సంథింగ్ వచ్చిందనమాట. అంటే ఆ రోజు సర్వీసెస్ లేక క్యాన్సిల్ అయిందని చెప్పేసి అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఎందుకంటే అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇలా అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. అసలు ఇంకా ఉండిపోదాంలే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఆ రోజు మా అన్నయ్య వాళ్ళ వైఫ్కి డెలివరీ, అంటే C-section. సో బాబుని చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళాను, అక్కడ ఉన్నాను. అదే టైం కరెక్ట్గా అక్కడ ఉన్నాను. ఆ హ్యాపీ మూమెంట్స్లో అక్కడ ఉందాం అనుకునేటప్పటికి ఇతను కాల్ చేసి ఇలాగని చెప్పారనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాము, ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి. మళ్ళీ వెంటనే మెసేజ్ వచ్చింది, సో చెక్ యువర్ మెయిల్ అని చెప్పేసి. దాని తర్వాత కాల్ కూడా వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాన్సిల్ అయిపోయింది, కన్ఫర్మా 1 అని నొక్కండి, మీరు విన్నారా లేదా అని చెప్పేసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మెయిల్ చెక్ చేసుకుంటే లక్కీగా ఏంటంటే ఆ రోజు ఫ్లైట్ మార్నింగ్ 8:30 నుంచి 10:30 ఉన్నది కదా అరైవల్ డిపార్చరు. అలా కాకుండా మనకు కనెక్టింగ్ ఫ్లైట్ వేస్తారు. కనెక్టింగ్ ఫ్లైట్ వేస్తే అది ఇప్పుడు మార్నింగ్ 8:30 ఫ్లైటే, కానీ డైరెక్ట్ అండమాన్ కాదు, మళ్ళీ డైరెక్ట్ వైజాగ్ టు బెంగళూరు. సో పాప అయితే పడుకొని లేచిపోయింది అనమాట సడన్గా ఉయ్యాలో. అందుకనే బయటకు వచ్చేద్దాం చూస్తుంది, ఎప్పుడు పడిపోద్దని ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది కదా. ఊగుతున్నప్పుడు లేచి ఏడుస్తుంది, మేము కనిపించకపోతే. మేము కనిపించామనుకుని నవ్వుతుంది. కాసేపు ఏం కదపకూడదు, ఇలా పడుకొని ఇంకా ప్యాంపర్ చేయాలి ఆవిడ్ని. ఇంకా సుస్సు కూడా పోస్తుంది, ఇప్పుడు కింద పెడితే ఏడుస్తుంది. దీనికి ఎలా ట్రైనింగ్ ఇచ్చామంటే లేవగానే కింద నుంచి పెట్టేస్తే సుస్సు పోసిస్తుంది అనమాట. సో ఇంకా అందుకే రబ్బర్ షీట్ వేసుకున్నాం. ఫ్లైట్ వచ్చేసరికి బెంగళూరు కనెక్షన్ ఇచ్చాడనమాట. 2:30కి దిగుతాం, 8:30కి ఎక్కితే 2:30 అంటే పిల్లలతో చాలా కష్టం అయిపోతుంది. అదే ఆలోచించనమాట.
1 or 2 days టైం ఇచ్చారు. మెయిల్లో ఏముందంటే దేర్ ఆర్ టూ ఆప్షన్స్. యూ కెన్ క్యాన్సిల్, విల్ బీ రిఫండింగ్ ద టోటల్ అమౌంట్ అని ఉంది. లేదా ఐదర్ యూ కెన్ షిఫ్ట్ యువర్ ట్రావెల్ టైమ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 7 days ఫ్రమ్ ద ట్రావెల్ డేట్ అని చెప్పున్నది అనమాట. అంటే ముందుగా షిఫ్ట్ చేసుకోవచ్చు, తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాలగానే రిటర్న్లో గారు క్యాన్సిల్ చేద్దామంటే అవ్వదు. అప్పుడు ఎట్ చేశానంటే ఒక రోజు ముందుకి ప్రీపోన్ చేద్దామని చెప్పేసి అడిగాను. ప్రీపోన్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ డేట్స్లోనే మా వర్షుకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనమాట. మేము ఓన్లీ లాస్ట్ ఎగ్జామ్ ఒకటి ఏంటది జీకే, ఆ ఒకటి మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తే ముందు రోజు పెట్టేస్తానన్నారు. సో మేము అలాగా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే అనుకున్నాం. సరేలే అనేసి ఇప్పుడు 2 days ముందు అయిపోతున్నాయి అన్నమాట. 2 days ముందు వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ మ్యామ్ని రిక్వెస్ట్ చేయాలి. మాకేంటి అసలు అన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. ఇంకా సరేలే, ఇంకా ఫైనల్గా మ్యామ్ని అయితే అడిగాము. సో అవి సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి, వాల్యూ ఎడ్యుకేషన్ జీకే కాబట్టి ప్రాబ్లం లేదమ్మా అనేసి చెప్పారనమాట. సరే అప్పుడు ఇంకా 1 day బిఫోర్ అయితే మళ్ళీ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ 1 day బిఫోర్ బుక్ చేసుకున్నామా, అక్కడ మేము ఏం చేసాము, పోర్ట్ బ్లేర్లో ఒక డేట్ అనుకున్నాం కదా, ఆ డేట్ నుంచి అన్నీ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు బిఫోర్ డే మళ్ళీ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ హోటల్స్ అవన్నీ స్టేకి బుక్ చేసుకోవాలి. చెప్పు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మనకి జర్నీ ఎంపైర్స్ అని చెప్పేసి వాళ్ళు కొలాబరేషన్ ఇస్తున్నారు అనమాట. అంటే మా లోకల్ ట్రావెల్ ప్లస్ ఆ హోటల్ పికప్స్, ఫేరీ బుకింగ్ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి అడిగాను అనమాట, ఇలా చేసుకోవచ్చు, ఆ రోజు నుంచి ప్లాన్ అంతా అలాగే ఉంటుంది కానీ ఒక రోజు ఎక్స్ట్రా ముందు రోజు వస్తుందంటే చేసుకోమన్నారు. యాక్చువల్గా అండమాన్లో అనుకోవచ్చు మీరు ఏంటి అక్కడ ఏం చేస్తారు గడుగుడ్డ అని అనుకోవచ్చు. నేను అందరినీ సరదాగానే ఎవరన్నా ఫ్రెండ్స్ని ఏడిపించడానికి అండమాన్ వెళ్ళిపోరా నువ్వు, అర్జెంటుగా అండమాన్ వెళ్ళిపో అంటాం. అంటే అక్కడ ఏమి ఉండదు, వెళ్ళిపోరా జైలు అన్నట్టు మాట్లాడతాం కదా. కానీ అక్కడ చాలా ఉన్నాయి, దీని బర్త్డే ఎలా చేస్తావు అనేది చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. మరి టైట్ షెడ్యూల్. అక్కడ అండమాన్లో చూడాల్సింది ఏంటంటే మెయిన్ పోర్ట్ బ్లేర్ అనమాట. పోర్ట్ బ్లేర్ మెయిన్ సిటీ. పోర్ట్ బ్లేరు, హ్యావ్లాక్, నీల్ ఐలాండ్. ఈ హ్యావ్లాక్, నీల్ కూడా అన్నీ కూడా ఇవి మీకు వాటర్లోనే ఉంటుంది, ఐలాండ్లో ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి అసలు మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, అంతా కూడా ఫెరీస్లోనే వెళ్ళాలన్నమాట. సో షిప్లోని, క్రూజ్లోని, వాటిలోనే వెళ్ళాలి. అవి కూడా లిమిటెడ్ టైము. అక్కడ చెక్కింగ్ అంతా కూడా నార్మల్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలాగ ఉంటుంది అంత చెక్కింగ్ ఉంటుంది. 1 hour బిఫోర్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్స్ కొన్ని ఉన్నాయి, పిల్లలతో ఎలాగవుతుందో ఏటో షెడ్యూల్ అయితే మంచిగా ప్లాన్ చేసాము. చూద్దాం ఎలాగొస్తుందో ఏటో, దీని బర్త్డే ఎలా చేస్తాం అనేది మీరు చూడండి. మెయిన్ ఏంటంటే దీనికి ఇబ్బంది కలగకూడదు. మేము ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం, వర్షం కూడా పెద్దోడే కాబట్టి వాడు కూడా చెప్తే అడ్జస్ట్ అయిపోతాడు. కానీ పాపకు మాత్రం ఇబ్బంది పడకూడదు అన్న దృష్టిలో అయితే ఆలోచిస్తున్నాము. సో చూడండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాం. మొత్తానికి ట్రిప్ అయితే కన్ఫర్మ్ అయింది. మొత్తానికి కన్ఫర్మ్ అయిందిలేండి. బోల్డ్ ట్విస్ట్లు, జలక్కులు అన్ని. ఇప్పటికీ భయమే. ఇప్పటి వరకు లాస్ట్ మినిట్ వరకు ఎప్పుడు వెళ్తామా, వెళ్ళగలమా, లేదా ఏమన్నా అడ్డంకులు వస్తాయా ఏంటా అనేది. ఎందుకంటే ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బర్త్డే ఇక్కడ చేస్తారు కదా అని చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకైతే. ఆల్మోస్ట్ నాకు తినకున్న సర్కిల్ చూసుకుంటే ఒక 300 members దాకా తేలుతారన్నమాట. వాళ్ళందరినీ పెళ్ళాలి ఇచ్చేద్దాం అనుకున్నాము, కానీ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళందరూ మరి తిట్టుకుంటారో ఏమనుకుంటారో ఏమనుకోవద్దు. 3rd year బర్త్డే అయితే గ్రాండ్గా చేసుకుంటాము. ఇది 2nd year ఏమైంది మధ్యలో? అందరూ 3rd year చేస్తారు, 1 or 3 చేస్తారు. 2nd year అన్నా 3rd year అన్నా చేద్దాం అప్పటికంటే. అప్పటికి దీనికి 3 జరగకుంటే తెలియదు కదా, ఇప్పుడంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు దీనికి. సో అందరూ రిలేటివ్స్ ఎవరో బాధపడద్దు, చూస్తారు. అందుకనే మీ క్లారిటీ కోసం అయితే ఈ వీడియో ఎవరు చూస్తారు, 3-4 చూడొచ్చేమో వీడియో. అది కూడా మా చుట్టాల కోసమే చేసాం అనుకోవచ్చు. సో ఇంకేటి చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం లేదు. సో నెక్స్ట్ వీడియో బ్యాక్ ప్యాకింగ్ ట్రావెల్ గేర్ మొత్తం తీసుకెళ్తున్నాము, వ్లాగ్స్ ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో సబ్స్క్రైబ్ చేయండి కర్ణ వ్లాగ్స్.